28 సంవత్సరాల కల ఒక్క షాట్తో నిజమైంది. 1989 తర్వాత మళ్లీ వరల్డ్ కప్ కోసం ఎదురుచూసిన దేశం 2011 ఏప్రిల్ 2 ముంబై వాంకడే స్టేడియం. ఆ రోజు కేవలం మ్యాచ్ కాదు, దేశ గౌరవం పణంగా పెట్టిన యుద్ధం. శ్రీలంక ముందుగా బ్యాటింగ్ చేసింది. మహేలా జయవర్ధనే అద్భుతమైన శతకం. 50 ఓవర్లు ముగిసేసరికి స్కోర్ 274 పరుగులు. ఫైనల్లో 275 పరుగుల లక్ష్యం. ఒక్కో భారతీయుడి గుండెల్లో టెన్షన్ మొదలైంది. భారత్ బ్యాటింగ్ ప్రారంభించింది. కానీ మొదటి షాక్. సెహ్వాగ్ 0, సచిన్ కేవలం 18 పరుగులు. స్టేడియం ఒక్కసారిగా నిశ్శబ్దమైంది. దేశం మొత్తం ఒకే ప్రశ్న, మళ్లీ 28 సంవత్సరాల కల విరిగిపోతుందా? అక్కడ నుంచి గౌతమ్ గంభీర్ బాధ్యత తీసుకున్నాడు. ఒక్కో రన్ ఒత్తిడిలో, ప్రతి బంతి ఒక పరీక్షలా. అప్పుడే ఒక అద్భుత నిర్ణయం. యువరాజ్ ముందు కాదు, కెప్టెన్ ధోనీ స్వయంగా క్రీజులోకి వచ్చాడు. అది కెప్టెన్ నిర్ణయం కాదు, అది యోధుడి అడుగు. మ్యాచ్ చివరి దశకు చేరుకుంది. రన్ రేట్ పెరుగుతోంది. ప్రతి బంతి గుండె చప్పుడిలా వినిపిస్తోంది. దేశం మొత్తం టీవీ ముందు నిలబడి ఉంది. నువాన్ కులశేఖర బౌలింగ్. ధోనీ ముందుకు వచ్చాడు. ఒక శక్తివంతమైన స్వింగ్. బంతి ఆకాశాన్ని తాకింది. అది సరిహద్దు దాటింది. స్టేడియం పేలిపోయింది. ధోనీ ఫినిషెస్ ఆఫ్ ఇన్ స్టైల్. ఇండియా లిఫ్ట్ ద వరల్డ్ కప్ ఆఫ్టర్ 28 years. ఆ క్షణంలో సచిన్ను భుజాలపై ఎత్తుకున్నారు. యువరాజ్ కళ్ళలో ఆనంద బాష్పాలు. ధోనీ ట్రోఫీని ఎత్తిన క్షణం. అది కేవలం 6 కాదు, ఒక దేశం 28 సంవత్సరాల కల ఆకాశంలోకి ఎగిరిన క్షణం. ఆ రోజు భారత్ కేవలం వరల్డ్ కప్ గెలవలేదు, ఒక తరం గర్వాన్ని తిరిగి పొందింది. ఇది భారత క్రికెట్ చరిత్రలో ఎప్పటికీ మర్చిపోలేని క్షణం.